ఏపీకి మరిన్ని కొత్త పరిశ్రమలు రానున్నట్లు వెల్లడించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ సుపరిపాలన అందిస్తున్నాయని వెల్లడించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ర్యాగింగ్కు దూరంగా ఉందాం, విద్యపైనే దృష్టి పెడదామని పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ జూడి, ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించాలన్న చిత్తూరు జిల్లా డిఆర్ఓ మోహన్ కుమార్, గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేస్తున్నామన్న గ్రంథాలయ చైర్మన్ గురువారెడ్డి వంటి చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ కింద ఏపీలోని దేవాలయాల పక్కనే ఉన్న పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఏపీలో జాతీయ రహదారుల పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఏపీలో త్వరలో మరిన్ని పరిశ్రమలు రానున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం సుపరిపాలన అందిస్తుందన్నారు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. చిత్తూరు నగరంలోని లాయర్స్ కాలనీలో ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఎంపీ ప్రారంభించారు. అలాగే ఎంఎస్ఆర్ థియేటర్ ఆవరణలో జరిగిన మెగా జాబ్ మేళలో ఎంపీ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువకులకు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్ లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా విద్యాశాఖ అధికారులతో 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఒకే సామాజిక ఆర్థిక నేపథ్యం, ఒకే పాఠ్య సామాగ్రి, ఒకే బోధనా విధానాలు ఉన్నప్పటికీ ఫలితాల్లో తేడాలు కనిపిస్తే దానికి ప్రధాన బాధ్యత ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులదని తెలిపారు. పనితీరు లేని ప్రధాన ఉపాధ్యాయులను అవసరమైతే మార్చేందుకు వెనకాడబోమని, ఈ విషయంలో ప్రజలు, తల్లిదండ్రులు, సమాజం మద్దతుతోనే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ర్యాగింగ్ కు దూరంగా ఉందాం, విద్యపైనే దృష్టి పెడదామని పిలుపునిచ్చారు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ జూడి. చిత్తూరు జిల్లా నగరిలోని ప్రభుత్వ కళాశాలలో ర్యాగింగ్ వద్దు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే ర్యాగింగ్ కు కళాశాలలో ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించాలని చిత్తూరు జిల్లా డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టర్లోని ప్రభుత్వ సమావేశ మందిరంలో పలు రెవెన్యూ అంశాలపై వర్క్ షాప్లు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించిన 2026-27 ఆర్థిక సంవత్సరంకు గాను 11 కోట్లు ఆమోదించడం జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రెడ్డివారి గురువారెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు పట్టణంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన భవనానికి సంబంధించి త్వరితగతిన పనులు, తొట్టంబేడు వర్దేపాలెం గ్రంథాలయ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్.